విద్యార్థులు ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయి, క్రమశిక్షణ లేకపోతే వాళ్ళు ఎలా కష్టాలు అనుభవిస్తారో ఈ చిన్న నాటిక ద్వారా మీకు తెలియజేయబోతున్నాం. ఇప్పుడు ఉపాధ్యాయుడు పిల్లలకి బోధించడము, దాంట్లో పిల్లలు తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయుడు దండించడం జరుగుతుంది. మంచి మాటలు చెప్తూనే దండిస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఉషా రాలేదు సార్, దిశ కూడా రాలేదు. వాళ్ళ మమ్మీ డాడీని తీసుకొని వస్తున్నారంటే సార్, నిన్న తనని పోతారు కదా అందుకోసమని వాళ్ళ మమ్మీ కనిపించింది. ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్లో ఉన్నారు వాళ్ళు. అవును సార్, నాతో చెప్పింది సార్. నేను స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు చెప్పింది సార్, తీసుకొస్తానని. తీసుకొస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ అందరు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, మా అమ్మాయి కొట్టారట సార్? అమ్మాయి చదవట్లేదండి, చక్కగా చదవట్లేదు, హోంవర్క్ చేయట్లేదు. ఇంతకుముందు బాగా చదివేది, ఇప్పుడు ఏం చదవట్లేదు. లేదు సార్, రోజు చేస్తుంది. ఒక్కరోజు ఏదో చేయలేదు సార్, కానీ అంతగా కొట్టకండి సార్. మా అమ్మాయి బాగా చదువుతుంది. ఈ మాత్రం ఓకే, కానీ ఇంకా నుంచి కొట్టకండి సార్. రోజు చేసేటట్టు నేను చూస్తాను. ఓకే మేడం, చేస్తాను. ఇప్పుడు చేస్తాను. సార్, మా పాపను కొట్టిరట. మీ పాప ఎప్పుడు ఆమెను గిచ్చడం, ఈమెను గిచ్చడం, పక్కనతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, చెప్పిన పని చేయలేకపోవడం, ఎగ్జామ్ పెడితే నేను రాయను పోనడం, ఇవన్నీ ర్యాష్గా బిహేవ్ చేస్తుంది. అందుకని కొట్టిన మేడం. మా పాప ఏం చేస్తారు మీకెందుకు సార్? అసలు మా పాప ఏమన్నా చేస్తుంది, చదువుతుంది. నీకెందుకయ్యా ఇవన్నీ? మేము ఫీజు కడుతున్నాం, మా పాప మీద దెబ్బ కొట్టడానికి మీరెవరు అసలు? ఇప్పుడు చదువుకుంటేనే కదా రేపు ఎక్కడ పోయినా విలువలు అనేది తెలుస్తున్నది. మాకు మస్తు ఆస్తుంది. మా పిల్ల చదవదు. మీరు అవన్నీ పట్టించుకోవద్దు. స్కూల్కి పంపిస్తున్నాం, మీకు ఫీజు కడుతున్నాం, మీరు జీతం తీసుకుంటాం. మా పిల్లల గురించి పట్టించుకోకండి. ఇప్పటికి ఏమంటే నాకు చెప్పునా సంగతి చూసుకుందాం. కొన్ని రోజుల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత క్రమశిక్షణ గల విద్యార్థి ఎలా తయారయ్యారు, క్రమశిక్షణ లేని విద్యార్థి ఇప్పుడు వాళ్ళ ఉపాధ్యాయుడు, ఆనాటి ఉపాధ్యాయుడు ఒక పని మీద ఆఫీస్కి వచ్చాడు. గుర్తుపట్టలేదమ్మా, ఎవరో నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదమ్మా. ఆ రోజు కొందరు మందలించారని చెప్పి మా మమ్మల్ని తీసుకొచ్చాను సార్. ఆ విద్యార్థి సార్ ఈరోజు పొజిషన్లో ఉన్నాను సార్. మీద సార్ నన్ను గుర్తుపెట్టారా? శిరీష సార్. నేను ఆ రోజు నన్ను కొడితే నేను అర్థం చేసుకోలేదు సార్. నా మంచి గురించి చెప్పారు, కానీ నేను మా మమ్మీని తీసుకొచ్చి మీ పైన కంప్లైంట్ ఇప్పించాను సార్. ఇప్పుడు అర్థమైంది, కానీ నా జీవితం ఇట్లా అయింది సార్. నన్ను ఇప్పుడు క్షమించాను సార్. క్రమశిక్షణ లేని జీవితం క్రమశిక్షణ ఉంటే, క్రమశిక్షణతో ఎదిగితే జీవితంలో బాగుపడవచ్చు. క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిది. సముద్రంలో నావ వెళ్తున్నప్పుడు దానికి చుక్కాని ఉంటే ఆ పడవ సముద్రంలో పడిపోదు. అదే క్రమశిక్షణ ఉన్నటువంటి విద్యార్థి ఎలా ఉంటాడు, క్రమశిక్షణ లేకపోతే అంతరంగా వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఈ చిన్న నాటిక ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఉపాధ్యాయుడు శిక్షిస్తున్నాడు, దండిస్తున్నాడు అంటే అతనిలో మార్పు తీసుకురావడం కోసమే తన తాపత్రయం అంతా. కాకపోతే కొంతమంది ఈనాటి తల్లిదండ్రులు కూడా వాళ్ళను పట్టించుకోవట్లేదు. అందరు తల్లిదండ్రులు పట్టించుకోవాలన్న ఉద్దేశంతో విద్యార్థులకు ఈ చిన్న నాటిక ద్వారా మేము ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం. ధన్యవాదాలు.